రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఏప్రిల్ 28న కెనడా పార్లమెంటుకి ఎన్నికలు జరగనున్నాయి. గవర్నర్ జనరల్ మేరీ సైమన్ని ప్రధాని కార్ని కలిసి ఈ విషయాన్ని చెప్పనున్నారు. పార్లమెంటు రద్దు చేయాలని కోరనున్నారు. ఇది జరిగితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లే అని సంకేతం. జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా కార్నీని ఎన్నుకోనున్నారు. తాజాగా ప్రధాని కార్ని ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. గవర్నర్ జనరల్ని కలిసిన తర్వాత ప్రధాని కార్ని దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడతారు. కెనడా చట్టాల ప్రకారం అతి తక్కువ కాల వ్యవధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కెనడా పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి 37 నుండి 51 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇక ఎన్నికలు జరిగే రోజు కూడా సోమవారం అయి ఉండాలి. ఇవాళ ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తే పోలింగ్ జరిగే ఏప్రిల్ 28వ తేదీ సరిగ్గా ప్రచారానికి 37వ రోజు అవుతుంది. ప్రధాని కార్ని కెనడా రాజధాని ఒటావా నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. లిబరల్ పార్టీ శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. కార్ని నాయకత్వంలోని లిబరల్స్ 42% మంది ఓటర్ల మద్దతుతో అగ్రస్థానంలో ఉన్నారని ఓ వార్తా సంస్థ నిర్వహించినటువంటి పోల్ ట్రాకర్లో వెల్లడైంది. కెనడా పార్లమెంటులో మొత్తం 338 స్థానాలున్నాయి. లిబరల్స్కి ప్రత్యర్థులైనటువంటి కన్జర్వేటివ్లు 36% మంది మద్దతుతో వెనుకబడి ఉన్నారు. ఈ సరళిని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లిబరల్స్కి 176 సీట్లు, కన్జర్వేటర్స్కి 133 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. మార్క్ కార్నీ నాయకత్వాన్ని 48% మంది ఆమోదించగా 30% మంది వ్యతిరేకిస్తున్నారని సర్వేల్ని బట్టి తెలుస్తోంది.